నమస్కారము. జనరల్ మ్యాథమెటిక్స్లో మనం ఈరోజు ఆల్ఫాబెట్ టెస్ట్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చూద్దాము. ఈ ప్రశ్నల్లో కొన్ని అక్షరాలు వాటి కింద అంకెలు సమాధానాలుగా ABCDలో కొన్ని అంకెలు ఇస్తారు. ఈ అంకెలకు బదులుగా ఇచ్చిన పదంలో ఆయా అంకెల స్థానాల్లో ఏ అక్షరం ఉంటుందో దాన్ని మనం ప్రతిక్షేపిస్తే ఆప్షన్లోని అక్షరాలతో అర్థవంతమైన పదం వస్తుంది. అది మనకి ఇక్కడ సమాధానం అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటిది CIMNAHE అనేది ఒక జంబుల్డ్ వర్డ్. ఇవి 1 to 7 నెంబర్స్ కింద మనం ఉన్నాయి కదా. చూడండి, ఆప్షన్ ఏలో 3 5 6 7 1 2 4, ఆప్షన్ బి 3 5 1 6 2 4 7, ఆప్షన్ సి 1 6 3 4 2 7 5, ఆప్షన్ డి ఏది కాదు. మొదట మనం ఆప్షన్ ఏలో ఉన్నటువంటి ఈ నెంబర్స్ని బట్టి ఈ లెటర్స్ని మనం రాద్దాము. C5A H E 1 అనగా C, M C 2 అనగా I, 4 అనగా N. ఇది ఆన్సర్. ఈ వర్డ్ మనకి ఇంగ్లీష్లో లేదు. 3M 5A 1C 6H 2I 4N 7E. This is machine. So answer is B. అలానే ఇంకొకటి చూద్దాము. RTFESO నెంబర్స్ 1 to 6. ఆప్షన్ ఏ 4 3 1 2 6 5, ఆప్షన్ బి 3 5 6 1 2 4, ఆప్షన్ సి 3 6 1 4 5 2, ఆప్షన్ డి ఏది కాదు. ఇక్కడ మనం 4 అనగా E, 3లో F, 1 R, 2 అనగా T, 6 O, 5 S. This is wrong. ఆప్షన్ బి F S O T R T E. This is wrong word. 3 అనగా F, 6 అనగా O, 1 R, 4 E, 5 S, 2 T. Forest. This is C. Answer is C. This is correct word. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.